ఆ రోజుల్లో ప్రజలు తమకు ఉన్న దాంట్లో ఎంతో హాయిగా, మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా జీవించేవాళ్ళు. పెద్ద పెద్ద సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా అప్పటివారు జీవితాన్ని ఎంతో అనుభవిస్తూ జీవించేవారు. ఆదాయం తక్కువైతే అంతటితోనే సర్దుకునేవారు. మనలాగా ఈఎంఐలు, పర్సనల్ లోన్లు అప్పట్లో లేవు కాబట్టి వారు ఎంతో కష్టమో, ఆపదో వస్తే తప్ప చిన్న చిన్న అవసరాలకి, ఆనందాలకి అప్పు చేద్దాం అనే ఆలోచన కూడా వారిలో వచ్చేది కాదు. ప్రజల మధ్య కుళ్ళు, కుతంత్రాలు, కొట్టుకోవడాలు, గొడవలు పడడాలు ఇలాంటివి ఎక్కువగా ఏమీ ఉండేవి కాదు. ఏ కులమైనా, ఏ మతమైనా చాలా చక్కగా పలకరించుకుంటూ ఆప్యాయంగా మెలిగేవారు. ఏ పని అయినా, ఎంత దూరమైనా, ఎంత చీకటి పడినా అందరూ కలిసి వెళ్ళి పని పూర్తయ్యాకే అందరూ కలిసి ఇళ్లకు చేరుకునేవారు. అప్పట్లో పల్లెటూరి జీవితాల్లో రెడ్డి గారైనా, ముస్లింలు అయినా ఎవరైనా ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆధారపడేవారు. కాకపోతే భూమిని కలిగి ఉండడంలో హెచ్చుతగ్గులు ఉండేవి. ఇప్పుడు మనలాగా కాలు బయట పెట్టినా వంటింట్లో పాలు పొంగిపోతున్నా చీటికి మాటికి ఫోన్లు చేసుకుని తరంగాలతో మాట్లాడేవారు కాదు. తమ ప్రియమైన వారు తమకి ఎప్పుడు ఉత్తరం రాస్తారా, ఆ ఉత్తరం వారి దగ్గరికి ఎప్పుడు చేరుకుంటుందా అని ఎదురు చూసి చూసి ప్రేమనంతా మూట కట్టుకొని ఆ ఉత్తరం వారికి చేరుకునే నాటికి ఆ ప్రేమనంతా కళ్ళు చేసుకొని ప్రతి అక్షరంతో మాట్లాడుతూ చదువుకునేవారు. వారికి దూరంగా ఉన్నవారు గుర్తొచ్చినా వారు రాసిన ఉత్తరంతోనే వారు పంచుకునేవారు. వారికి ఏదైనా కష్టం కలిగితే ఆ ఉత్తరం ముందే ఏడ్చుకునేవారు. వారికి కొంత సంతోషం కలిగినా ఆ ఉత్తరం ముందే నవ్వుకునేవారు. ఈ విధంగా ఒకే ఇంట్లో ఉన్న విడివిడి రూమ్లో కాకుండా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి ప్రియమైన వారితోనే ప్రతి క్షణం జీవిస్తూ మాట్లాడుతూ ఉండేవారు. అప్పట్లో వీరికి ఒకరింట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. సాయంత్రానికి భోజనం, స్నానాలు పూర్తి చేసుకొని పిల్లలు, ఇంటి పనులు, పాడి పనులు పూర్తి చేసుకొని పెద్దలు అందరూ ఒక దగ్గర చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేసేవారు. మగవారు, పెద్దవారు ఆరు బయట కూర్చొని పగలు వారి వారి పొలాల్లో ఏం జరిగాయో, ఇరుగు పొరుగు ఊరి విషయాలు ఇలా చర్చించుకుంటూ ఉండేవారు. అప్పట్లో దాదాపు ఇంచుమించుగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూల మొక్కలు, తులసి మొక్కలు ఇలా చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటూ ఉండేవారు. ఎక్కువగా అందరిళ్లల్లో సన్నజాజులు ఎక్కువగా ఉండేవి. సాయంత్రం సూర్యుడు కిందకు దిగిన తర్వాత చంద్రుడు ఇంకా రాకముందే సన్నజాజులు విరుచుకునేవి. వాటి సువాసనతో వీధులన్నీ పరిమళించిపోయాయి. ఆ సువాసనలతో సంపంగి పరిమళం పోటీ పడేది. ఏది ఏమైనా ఆ పోటీలో నెగ్గిందెవరో మనం చెప్పలేనిది. ఆ రోజుల్లో పాడి పశువులని ఇంట్లో సభ్యులుగానే పరిగణించేవారు. సంక్రాంతి, దసరా ఇలాంటి పండుగలు వస్తే వాటిని శుభ్రం చేసి మెడలో కొత్త గంటలు, కాలికి కొత్త గజ్జెలు, కొమ్ములకి రంగులు ఇలా వేసి వాటిని ముస్తాబు చేసేవారు. నిజానికి ఆ రోజుల్లో ఆ పశువులే ఆ ప్రజలకి అన్నం పెట్టేవి. పశువులను ఇంట్లోనే పంచలోనే కట్టేసుకునేవారు. ఎండ ఎక్కువైనా, వర్షం పడినా అన్నిటికంటే ముందు పశువులను, అవి తినే గడ్డిని భద్రపరుచుకునేవారు. ప్రజలు పశువులని మాత్రమే కాదు, పశువులు కూడా ప్రజలను చాలా ఆప్యాయంగా చూసుకునేవి. తమ యజమాని తనని ఆపలేడు అని తెలిసినా ఆ పశువులు ఎంతో విశ్వాసంగా, ప్రేమగా తమ యజమాని వెనకే నడిచేవి. ఇంట్లో మగవారు అందరూ కలిసి పొలం పనులకు వెళ్ళగా ఇరుగు పొరుగు ఆడవారందరూ కలిసి పశువుల మేతకు వెళ్ళేవారు. ఆ ఇంట్లో పిల్లలు, ఇంటి పక్క పిల్లలు అందరూ కలిసి తమ తల్లిదండ్రులు వచ్చే వరకు ఆడుకుంటూ సమయాన్ని గడిపేవారు. ఇలా ఇంట్లో అందరూ ఏదో ఒక పని మీద ఇంట్లో కంటే ఎక్కువగా బయటనో, పొలాల్లోనో, పశువుల దగ్గరనో గడిపేవారు. ఇంట్లో ఉన్న ప్రతి వయసు వారు, మధ్య వయసు వారు, వయసు గలవారు, వృద్ధులు ఇలా అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. వారికి యోగాలు, ఎక్సర్సైజులు ఏమీ తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే, ఒంట్లో శక్తి ఉన్నంతకాలం కష్టపడి పనిచేయడమే. ఆ రోజుల్లో పిల్లలకి వీడియో గేమ్స్, మొబైల్లో గేమ్స్ ఇలాంటివి ఏవీ తెలియదు. వారు ఆడే ఆటలు మట్టితో బొమ్మలు చేయడం, మట్టి సామాగ్రితో వంటలు చేయడం, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర తీసుకొని నటిస్తూ ఆడుకోవడం ఇలా ఉండేవి. వారి ఆటలు ఊహాశక్తిని పెంచే విధంగా, క్రియేటివిటీని పెంపొందించే విధంగా ఉండేవి. పెద్దవారు కాలయాపన చేయడానికి ఇంట్లో వడ్లు, బియ్యం లేదా మరేవైనా పప్పు దినుసుల్ని చెరగడం, శుభ్రం చేయడం, లేదా ఇరుగు పొరుగు వారందరూ కలిసి కట్టెలకి వెళ్ళడం, పశువులను శుభ్రం చేసుకోవడం ఇలా కాలయాపన కూడా ఏదో ఒక పనితోనే చేసుకునేవారు. వృద్ధులు అయితే పూల మొక్కల్ని నాటడం, వాటిని పరిరక్షించడం, ఎరువులు తెచ్చివేయడం, కలుపు తీసేయడం ఇలా వారికి నచ్చిన పనిని ఇష్టంగా చేసుకుంటూ కాలయాపన చేసేవారు. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలందరూ కలిసి రేగు పండ్ల వేటకో, తాటి ముట్టెల వేటకో వెళ్ళడం, లేదా ఇంట్లో వంట సామాగ్రి తెచ్చుకొని ఇంటి బయట చిన్న పొయ్యి పెట్టుకొని చిరువంటలు చేయడం, మైనంతోటి అచ్చులు వేయడం ఇలాంటి పనులతో, ఇలాంటి ఆటలతో కాలయాపన చేసేవారు.